ఏదైనా ఫోటో పెట్టుకోవాలి. నేనైతే దక్షిణామూర్తిని పెట్టుకుంటున్నాను. సో ఉదయం లేవగానే తెల్లవారికి ముందే పిల్లలకి దక్షిణామూర్తిని ఫోటో చూస్తే అతని యొక్క బుద్ధి, జ్ఞానము, తెలివితేటలు అన్నీ కూడా పిల్లలకి వస్తాయన్నమాట. లేదు ఇతర శ్లోకాలు, సూత్రాలు రాకపోతే కనీసం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని పిల్లలకు ప్రతిరోజు కూడా చెప్పిస్తే వాళ్ళు చదువులోను విద్య అనేది బాగా వస్తుంది. సో చదువులో వెనకబడి ఉన్నా కూడా విద్య అనేది వాళ్ళకి బాగా అభివృద్ధి చెందుతుంది. జ్ఞానాన్ని ప్రదర్శిస్తాడు ఈ దక్షిణామూర్తి తండ్రి. దగ్గర ఏమున్నా పర్వాలేదు, అంటే శనగలు ఉంటాయి కదంటే, శనగలకు సంబంధించినవి వైట్ అయినా పర్వాలేదు, లేదు ఇలా బ్లాక్ శనగలైనా పర్వాలేదు, ఇవి కొంచెం వేసుకోవాలి. లేదు బాబాకి కానీ లేదా గురువుకి కానీ శనగలు దండలా కుచ్చి కూడా వేయచ్చు అనమాట. సో దీంట్లోనే ఏంటంటే దీపం వెలిగిస్తున్నాం. ఇది పిల్లలతో వెలిగిస్తే చాలా మంచిది. పసుపు అనేది దీపంలో వేసుకుంటే చాలా మంచిది బుధవారం పూట. నేనైతే ఇలాగ సింపుల్గా గురు పౌర్ణమి రోజు మన ఇంట్లో ఏది ఉంటే అది, దత్తాత్రేయ ఫోటో కానీ, దక్షిణామూర్తి ఫోటో కానీ, బాబా కానీ, సో గురువుకి సంబంధించిన ఏదైనా ఫోటో గురు పౌర్ణమి రోజు పెట్టుకొని పిల్లల చేత వాళ్ళకి వచ్చిన శ్లోకాలు చదివించి వాళ్ళ నోటితో మనం చెప్పిస్తే వాళ్ళకి విద్య బుద్ధుల్లో బాగుంటుంది అన్నమాట. చదువు అనేది బాగా వస్తుంది. వాళ్ళు పలకలేని అక్షరాలను కూడా భగవంతుడు వాళ్ళ యందు ఉండి పలికిస్తాడనమాట. సో అందుకని ఇలాగా సింపుల్గా నా యొక్క పూజ అనేది గురు పౌర్ణమి రోజు జరిగింది.